నమస్కారం. ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ టీంను ఆపడం అసలు సాధ్యమేనా? వాళ్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. మరి ఈ విశ్లేషణలో వాళ్ల గెలుపు ప్రయాణం వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటో చూద్దాం. సరే, ఇక మొదలుపెట్టేద్దామా? ముందుగా మనం చూడాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పంజాబ్ టీం ఈ సీజన్లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్నారు. అంటే ఈ గెలుపు ప్రయాణమే వాళ్ల బలానికి ఒక పెద్ద నిదర్శనం. సరే, మరి ఇంత పెద్ద విజయాలకి మొదటి కారణమేంటి? ఖచ్చితంగా వాళ్ల బ్యాటింగ్. ఆ బ్యాటింగ్ లైనప్లో ఉన్న పవరేంటో ఓసారి చూద్దాం. పంజాబ్ బలానికి అసలు ఫౌండేషన్ వాళ్ల ఓపెనర్లే. ఆర్యప్రభు ఇంకా కొనాల్లీ ఈ ఇద్దరు కలిసి ప్రతి మ్యాచ్లోనూ టీంకి ఒక అద్భుతమైన స్టార్ట్ ఇస్తున్నారు. పవర్ ప్లేలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్నారు. ఇక కెప్టెన్ అయ్యర్ గురించి వామ్మో, ఎంత చెప్పినా తక్కువే. అతను ఒకవైపు కెప్టెన్గా టీమును ముందుండి నడిపిస్తూనే మరోవైపు ఒక కీలకమైన బ్యాటర్గా కూడా సూపర్ పర్ఫామ్ చేస్తున్నాడు. కెప్టెన్సీ ప్రెషర్ అస్సలు తన బ్యాటింగ్పై పడట్లేదు. అదొక పెద్ద ప్లస్ పాయింట్. ఇక శశాంక్ అయితే టీంకి ఒక అసలైన ఆస్తిలాంటోడు. బ్యాటింగ్లో ఒక నమ్మకమైన ప్లేయర్గా ఉంటూనే టీంకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు బంతితో కూడా మ్యాజిక్ చేస్తున్నాడు. కరెక్ట్ టైంలో వికెట్లు తీసి టీంను ఆదుకుంటున్నాడు. అతని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఆదుర్స్ అంతే. సరే, బ్యాటింగ్ సంగతి చూశాం కదా, అదెంత స్ట్రాంగ్గా ఉందో. బౌలింగ్ కూడా అంతే షార్ప్గా ఉంది. మరి ఇప్పుడు వాళ్ల బౌలింగ్ అటాక్ గురించి, అంటే వాళ్ల డిఫెన్స్కి పిల్లర్స్ లాంటి బౌలర్ల గురించి చూసేద్దాం. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్కొస్తే అబ్బో, ఇది మామూలు అటాక్ కాదు. ఒకవైపు స్పిన్తో మ్యాజిక్ చేసే చాహల్, డెత్ ఓవర్లలో పరుగుల్ని కంట్రోల్ చేసే అర్ష్దీప్, పేస్తో దడ పుట్టించే మార్కో, ఇంకా నిలకడగా వికెట్లు తీసే బాట్లెట్, ఈ నలుగురు కలిసి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను చిత్తు చేసేస్తున్నారు. సరే, ఒక పక్క ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్, మరో పక్క ఇంత షార్ప్ బౌలింగ్, ఈ రెండింటినీ కలిపి చూస్తే మనకేమర్థమవుతోంది? ఫైనల్గా చెప్పాలంటే ఏంటి పరిస్థితి? సో దీని బట్టి మనకు తెలిసేదేంటంటే వాళ్ల దగ్గర కేవలం బ్యాటింగ్ పవరే కాదు, అంతకు మించిన బౌలింగ్ అటాక్ కూడా ఉంది. ఈ పర్ఫెక్ట్ బ్యాలెన్సే పంజాబ్ టీంను ఇంత స్ట్రాంగ్గా నిలబెడుతోంది. మరింత పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో ఉన్న ఈ టీం నెక్స్ట్ మ్యాచ్ రిజల్ట్ని ఎలా మార్చేబోతోంది? మన అంచనా ఏంటి? ఈ అనాలిసిస్ అంతా చూశాక చెప్పేది ఒకటే: రాబోయే మ్యాచ్లో గెలుపు ఖచ్చితంగా పంజాబ్దే. ఎందుకంటే వాళ్ల ఫామ్, టీంలో ఉన్న బ్యాలెన్స్ చూస్తుంటే వేరే రిజల్ట్ని ఊహించడమే కష్టం. చివరగా ఒక్క ప్రశ్న, మనందరి మదిలో మెదిలే ప్రశ్న: ఈ మొమెంటంతో, ఈ ఊపుతో వెళ్తున్న పంజాబ్ టీంను అసలు ఆపగలమా? ఎవరైనా అడ్డుకట్ట వేయగలరా? చూద్దాం ఈ సీజన్లో వాళ్ల ప్రయాణం ఎక్కడి దాకా వెళ్తుందో.